trying to make a content, but I'm not getting anything. But mhm. Being a content creator is not an easy task, guys. I should think, I should plan, I should speak fluently, I should explain correctly, and I should make a video sit in front of the camera and speak. It's not an easy task. How many of you are content creator? Please let me know in the comment box. ఓకేనా, మీరందరూ కూడా ఇట్లా స్ట్రగుల్ అవుతున్నారా కంటెంట్ చేయడంలో? చాలామంది ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్, దే ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇన్ మేకింగ్ కాంటెంట్. బట్ ఒకసారి జర్నీ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మనకి ఒక ఫ్లూయెన్సీ అనేది వచ్చేస్తుంది. అండ్ మనకు అది ఒక ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. స్టార్టింగ్లో మనం ఏం మాట్లాడాలి హెసిటేషన్ వస్తూ ఉంటుంది, అరే ఏం మాట్లాడుతున్నా, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం మనం వీడియోని. బట్ ఒక్కసారి మనం కంటిన్యూషన్గా చేస్తూ ఉంటే అది మనకి ఒక అలవాట్లాగా మారిపోతుంది, ఒక హ్యాబిచుయేషన్ మారిపోతుంది. అండ్ వీ కెన్ బీ ఏబుల్ టు స్పీక్ వెరీ క్లియర్లీ, వెరీ ఫ్లూయెంట్లీ. If you guys want to make a content related anything, study vlog aina sare, or else you want to be an educator, or else you are a traveler, whatever it may be, you are a foodie lover, whatever it may be content, you can share it with you guys. Why are you wasting see, Instagram is good, but see, if you are interested, you can start making your content, whatever it may be. If you are interested in making reels, if you are interested in making vlogs, comedy videos, any type of content, you can definitely share, because nowadays lots of people are getting benefited through this Instagram. So why are you guys late? So be your independent. అంటే మీకు the power of Instagram, power of social media, you know, it's లైఫ్ని చేంజ్ చేస్తుంది, కరెక్టే. బట్ లైఫ్ అనేది చేంజ్ వన్ డేలో కాదు. మీరు ఏదైనా చేయాలనుకున్నా కూడా ఇట్ విల్ టేక్ టైం. ఫ్రమ్ జీరో టు హైకి వెళ్ళాలనుకున్నా కూడా ఇట్ విల్ టేక్ టైం, ఓకేనా? బట్ మనం స్టార్ట్ చేస్తేనే కదా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ క్లోతింగ్ బ్రాండ్స్, లేకపోతే ప్రోడక్ట్స్ గురించి రివ్యూ ఇవ్వాలనుకున్న, మేకప్ ఆర్టిస్ట్, మెహందీ ఆర్టిస్ట్, నెయిల్ ఆర్టిస్ట్, సెలూన్ ఆర్టిస్ట్, ఏదైనా సరే, యూ కెన్ మేక్ యువర్ కాంటెంట్ ఇన్ ఎ ఎఫెక్టివ్ వే, ఓకే, సో దట్ పీపుల్ విల్ గ్రాబ్ యువర్ అటెన్షన్, ఓకే. అలాంటి కంటెంట్, ఎడ్యుకేటెడ్ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది చాలా రేర్ కంటెంట్. చాలా తక్కువ పీపులే ఎడ్యుకేటెడ్ కంటెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. లేకపోతే మోటివేషనల్ స్పీకర్స్, మోటివేషనల్ వీడియోస్, ఇలాంటి చాలామంది ఉంటారు. నోటిఫికేషన్స్ గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు ఒక నీచ్ని సెలెక్ట్ చేసుకొని, మీరు ఏదైనా టాపిక్ రిలేటెడ్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని, మీరు 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 డైలీ బేసిస్లో మీరు స్టార్ట్ చేస్తే, మీ జర్నీ స్టార్ట్ చేస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బిల్డ్ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ, ఐ నెవర్ నో హౌ ఇట్ విల్ బీ, బట్ టుడే నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా నేను ఒక పాజిటివ్ వేలో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను అంటే మీరందరూ అర్థం చేసుకోండి హౌ ఎఫెక్టివ్లీ ఐఎమ్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ యూ, ఓకేనా? నేను స్టార్టింగ్లో బాగా అంటే నాకు తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడడం రాదు, బట్ స్టిల్ ఐ యామ్ స్పీకింగ్ ఇన్ తెలుగు. And my audience also listen to me, and thank you so much for each and everyone. మీకు అర్థం కాకపోయినా కూడా, కొంచెం నా వే ఆఫ్ కమ్యూనికేషన్లో డిఫరెన్స్ ఉన్నా కూడా, దే స్టిల్ లిజన్ మీ, దే సపోర్ట్ మీ, అండ్ దే ఆస్క్ మీ ద క్వశ్చన్స్ రిలేటెడ్ ఏదైనా సరే. ఐ మేక్ ద కంటెంట్ ఫర్ దెమ్, దే ఆర్ రియలీ హ్యాపీ విత్ మీ. అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ నాకు కమెంట్ చేస్తారు, మీరు చాలా బాగా వీడియోస్ చేస్తారు సిస్టర్, ఐ నీడ్ దిస్ హెల్ప్ సిస్టర్, ఐ నీడ్ దట్, అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటూ ఉంటారు. కాలేజ్ రిలేటెడ్ అయినా, ఎగ్జామ్ రిలేటెడ్ అయినా, క్యాంపస్ రిలేటెడ్ అయినా, ఏదైనా సరే వాళ్ళు నాకు కమెంట్ చేసి అడుగుతూ ఉంటారు. I take it as a very positive, okay, someone is asking me, someone is getting benefited with my videos అని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది నాకు.
and that is a great thing. I don't have much followers, but I had a very good beautiful persons, my audience specially. ఇప్పటివరకు నాకు ఎవరు కూడా నెగటివ్ కమెంట్స్ చెయ్యలేదు. దే హ్యాడ్ టేకెన్ మీ యాజ్ అ పాజిటివ్లీ ఓన్లీ ఆల్వేస్, అండ్ ఐ వాంట్ టు మెయింటైన్ దిస్ balance each and every time. Positive relationship with my audience, with my brothers, with my sisters, whoever it may be. They call me sisters. I take it as very మంచిగా అనిపిస్తుంది. అంటే దే never approach me in a negative way. They always approach me in a positive way. See, not everyone is bad in the Instagram, YouTube. మీరందరూ దట్ ఐ మీన్ కొందరు ఉంటారు, బట్ ఐ డిడెంట్ గెట్ దట్ ఆఫ్ persons in my audience, and I'm really thankful for that. Okay, అది నిజంగా మంచి రివ్యూ అంటున్నాను స్పెషల్లీ. సో దట్ మోటివేట్స్ మీ ఎ లాట్, ఎందుకంటే అదర్వైజ్ ఒక డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది. నా ఆడియన్స్ ఇలా మాట్లాడుతున్నారు, ఇలా కమెంట్ చేస్తున్నారు. సో మీరు కూడా పాజిటివ్ వేలో మీ కంటెంట్ని షేర్ చేస్తే అది మీకు ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. యూ విల్ నాట్ గెట్ హేట్స్, యూ విల్ నాట్ గెట్ ఎనీ నెగటివ్ కమెంట్స్. ఓకేనా? సో అది చూసుకోండి. అండ్ ఓకే గైస్, అండర్స్టూడ్. వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తే కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఓకే, చాలా రోజులైంది మీ అందరితో ఇట్లా కమ్యూనికేట్ చేయలేదు. సో ఈరోజు ఈ వీడియోలో ఇట్లా కమ్యూనికేట్ చేయాల్సి వచ్చింది. సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్. మీకు వీడియో కంపల్సరీగా లాస్ట్ వరకు చూసేవాళ్ళు నాకు కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్.